జీవీఎంసీ పరిధిలోని 59వ వార్డు హిమాచల్ నగర్ గ్రామదేవత శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి 43వ వార్షికోత్సవ పండుగను వచ్చే నెల మే 15వ తేదీ నుండి మే 19వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించాలని సిద్ధాంతులు మరియు గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ ఉత్సవాలలో ప్రధానమైన పండుగ మే 19వ తేదీ సోమవారం నాడు జరుగుతుంది. ఆ రోజు పరస నిర్వహిస్తారు. అలాగే మే 26వ తేదీ సోమవారం నాడు మారువారం పండగ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుండి భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయబడుతుంది. ఈ పండగకు సంబంధించిన కరపత్రాన్ని ఈ రోజు అనగా ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేశారు. ఈ ఏడాది ప్రత్యేకంగా అమ్మవారి యొక్క రంగుల ఫోటోను కరపత్రంలో ప్రచురించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కరపత్రం వెనుక వైపు 500 రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను ముద్రించారు. ఇది పరోక్షంగా ప్రజలకు మరియు భక్తులకు పండగ యొక్క జమా ఖర్చులను తెలియజేసినట్లు ఉందని ముఖ్య అతిథులు, గ్రామ ప్రజలు మరియు భక్తులు ఆలయ కమిటీని అభినందించారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో కరపత్రాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా 59వ వార్డు కార్పొరేటర్ పుర్రె పూర్ణశ్రీ ఆదేశాల మేరకు జనసేన నాయకులు పుర్రె సురేష్ యాదవ్ గారు, లుకేష్ కన్స్ట్రక్షన్స్ అధినేత ముంగర నరేంద్ర నారాయణ రాజు గారు, ఏపీ వెలమ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు గారు, సినీ నటుడు శ్రీ పొట్టిమూర్తి గారు మరియు ఆలయ ధర్మకర్త నమ్మి అచ్చయ్యమ్మ గారు పాల్గొని కరపత్రాన్ని విడుదల చేశారు. ఆలయ చైర్మన్ నమ్మి గౌరీశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు రంగుబుక్త అప్పలరాజు, దండేపల్లి షణ్ముఖ గురునాథరావు, ఓయిబోయిన వెంకటలక్ష్మి, ఆలయ ప్రధాన అర్చకులు నేతి సత్య వరప్రసాద్ శర్మ, ఎదురు శ్రీనివాసరావు, ఓయిబోయిన గిరీష్, కర్రి అజయ్ మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.